శ్రీ హరివాయుగురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. శ్రీ రాఘవేంద్రతీర్థ గురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవతీర్థ గురుభ్యో నమః. హరి ఓం. ధృతరాష్ట్రౌ వాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూ నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. మన భగవద్గీత ఉపన్యాసంలో వెనుకటి రోజున మనము చివరగా 4వ అధ్యాయంలో 18వ శ్లోకం చెప్పుకున్నాం. కర్మ అకర్మ వికర్మలు వీటి యొక్క మర్మమును తెలిసినటువంటి వాడే జ్ఞాని అని మనం చెప్పుకున్నాం. ఇక ఈరోజు మనకు ఆ కర్మ స్వరూపాన్ని కృష్ణుడు ఈ 4వ అధ్యాయంలో 19వ శ్లోకం నుండి 23వ శ్లోకం వరకు కర్మస్వరూపాన్ని వివరిస్తూ ఉన్నాడు. యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః. ఎవరి అన్ని కర్మానుష్ఠానములు ఫలము యొక్క అభిలాష మరియు ఈ కర్మ చేత నేను ఫలాన్ని పొందుతాను అనేటటువంటి సంకల్పము లేకుండా భగవంతుడే స్వతంత్ర కర్త అనేటటువంటి జ్ఞానము చేత మరియు తన యందు స్వతంత్ర కర్తృత్వము లేదు అనేటటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాడు, ఆ విధంగా వివేకమున్నటువంటి వాడిని జ్ఞానులు తత్వజ్ఞాని అని పిలుస్తారు అని చెబుతూ ఉన్నారు. జీవుని యొక్క స్వభావము కర్మ చేయటం. క్షణమపి జాతు తిష్టత్ అకర్మకృతు అని చెప్పినట్లుగా జీవుడు ఒక్క క్షణమైనా కర్మ చేయకుండా ఉండలేడు. త్రికరణములు కాయిక వాచనిక మానసిక. కాయిక వాచనిక వీటితో అతను ఏమీ పని చేయకుండా ఉన్నా మనస్సుతో పని చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఈ కర్మ అనేటటువంటిది జీవుని స్వభావము, దానిని చెయ్యకుండా ఉండలేము. కాబట్టి ఆ కర్మ లేపము అంటకుండా ఉండడానికి ఏ విధంగా కర్మను ఆచరించాలి అనేటటువంటి విషయాన్ని కృష్ణుడు ఈ 5 శ్లోకాలలో వివరిస్తూ ఉన్నాడు. యస్య సర్వే సమారంభాః, ఎవరు తన అన్ని కర్మాచరణలయందు కామ సంకల్పవర్జితాః. కామం అంటే ఫల అభిలాష, సంకల్పము అంటే ఈ కర్మ చేత నేను ఈ ఫలములను పొందుతాను అనేటటువంటి మానసిక క్రియ. ఇది రాఘవేంద్ర స్వాముల వారు వివరిస్తూ ఉన్నారు. ఈ రెండు లేకుండా, అంటే ఫల అభిలాష లేకుండా, ఫలము యొక్క అభిలాష లేకుండా, ఈ కర్మ చేత నేను ఈ ఫలములను పొందుతాను అనేటటువంటి సంకల్పము లేకుండా, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే భగవంతుడే స్వతంత్ర కర్త, నేను స్వతంత్ర కర్తను కాదు అనేటటువంటి వివేకం, తెలుసుకోవటం. బుధాః, అటువంటి వానిని జ్ఞానులు పండితం అంటే తత్వజ్ఞానిగా ఆహుహు చెబుతారు అని చెబుతూ ఉన్నారు. ఈ విధంగా కర్మను ఆచరించాలి. ఇంకా ఆ ఏ విధంగా కర్మను ఆచరించాలి అనేటటువంటి కర్మ స్వరూపాన్ని వివరిస్తూ
ఏ విధంగా మనము కర్మలను ఆచరిస్తే కర్మ మనకు బంధకము కాదు అనేటటువంటి విషయాన్ని వివరిస్తున్నారు. త్యక్త్వా కర్మ ఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయ కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. కర్మయందు ఫలము యొక్క ఆశను వదిలినటువంటి వాడు, నిత్యతృప్తుడు, తనకు వేరే ఎవరూ ఆశ్రయము లేకుండా ఉన్నటువంటి ఆ శ్రీహరి యొక్క ప్రతిబింబము నేను అని తెలుసుకున్నటువంటి వాడు, ఇటువంటి వాడు కర్మాచరణయందు వాడు పాల్గొన్నా వాడు ఏ కర్మను చేసినటువంటి వాడు కాడు అని చెబుతూ ఉన్నారు. అంటే ఇక్కడ ఏమి చెబుతున్నారు అంటే, సర్వతంత్ర స్వతంత్రుడైనటువంటి భగవంతుడు అందరికీ బింబరూపి భగవంతుడు, అందరి హృదయ కమలములలో ఉంటూ ఉన్నాడు. జీవులందరూ వాని యొక్క ప్రతిబింబము అనేటటువంటి ఈ జ్ఞానం ఉండాలి. తరువాత కర్మను ఆచరించినప్పుడు ఆ కర్మ వలన వచ్చేటటువంటి ఫలమునందు ఆశను వదిలివేయాలి. నిత్యతృప్తుడు అంటే భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తి పడుతూ ఇక నాకు ఏమీ వద్దు అనేటటువంటి స్వభావము. ఈ విధంగా ఉన్నటువంటి వాడు, ఈ విధమైనటువంటి మనస్థితి ఉన్నటువంటి వాడు, ఈ విధమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వాడు కర్మను ఆచరించిన వాడు కర్మను ఆచరించనటువంటి వాడే అవుతాడు. అంటే అటువంటి కర్మ వానికి బంధకము కాదు. ఇక నిరాశీర్యత చిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్ నాప్నోతి కిల్బిషం. చిత్తమును మనస్సును నిగ్రహించుకున్నటువంటి వాడు ఏ కోరికలు లేనటువంటి వాడవుతాడు. వాడు దేహేంద్రియములందు అభిమానరహితుడవుతాడు. ఈ విధంగా ఏ కోరికలు లేనటువంటి వాడు శరీర పోషణకు కావలసినటువంటి కర్మలను ఇంద్రియముల చేత దేహము చేత చేస్తూ ఉన్న వాడు పాపమును పొందడు అని చెబుతూ ఉన్నారు. ఇక నిరాశి అంటే ఏమీ ఫలాపేక్ష లేకుండా, చిత్తము మనస్సు అని అంటున్నారు. ఆత్మ అంటే మనస్సు, చిత్తము. ఈ చిత్తం ఏమి మనస్సు ఏమిటంటే మనస్సు ప్రభేదమే ఒక చిత్తము. కాబట్టి చిత్తమును మనస్సును నిగ్రహించుకున్నటువంటి వాడు అదే చెబుతున్నారు. ఆత్మ మనస్సు పరిగ్రహ దేహ ఇంద్రియాది సాధనములు పరిగ్రహ త్యాగ అంటే దేహమునందు ఇంద్రియములందు అభిమానము లేనటువంటి వాడు కేవలం శారీరం. ఈ విధంగా అతడు మనస్సును నిగ్రహించుకొని దేహ పోషణకు కావలసినటువంటి చేయవలసినటువంటి అవశ్యమైనటువంటి కర్మలను ఎవడైతే చేస్తాడో వాడు ఆ కర్మలు చేసిన వానికి పాపం అనేటటువంటిది రాదు. ఎందుకంటే వాడు ఫలాపేక్ష రహితుడై అవశ్యముగా దేహ పోషణ కొరకు చేయవలసినటువంటి కర్మలను వాడు చేస్తాడు కాబట్టి వానికి పాపము రాదు అని చెబుతూ ఉన్నాడు. ఇక యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. ఒకడు తన ప్రయత్నము చేయకుండా ప్రయత్నము లేకుండా
భగవంతుడు ఇచ్చినటువంటి పదార్థముల చేత తృప్తుడై ద్వంద్వరహితుడై ఉన్నటువంటి సాధకుడు కర్మను ఆచరించిన వాడు కర్మ బంధనమునకు లోనుకాడు అని చెబుతూ ఉన్నారు. మనము వెనుకటి శ్లోకంలో చెప్పుకున్నాం, మనస్సు చిత్తమును నిగ్రహించినటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే యదృచ్ఛేతి యదృచ్ఛాలాభ సంతుష్ట. చిత్తమును మనస్సును నిగ్రహించుకున్నటువంటి వాడు యదృచ్ఛాలాభ సంతుష్ట. మనకు తెలుగులో ఒక సామెత ఉన్నది, నారు పోసిన వాడు నీరు పోయడా అని. కాబట్టి భగవంతుడు మనల్ని సృష్టించినటువంటి భగవంతుడు మనము జీవించడానికి కావలసినటువంటి వానిని ఇస్తాడు. వాడు మనకు ఎప్పుడు ఎంత ఇవ్వాలో ఎలా ఇవ్వాలో వానికి తెలుసు. కాబట్టి వాడు ఎలాగో ఇస్తాడు అని తెలుసుకొని భగవంతుడు తన ఇచ్ఛతో మనకిచ్చినటువంటి పదార్థముల చేత తృప్తి పడినటువంటి వాడు యదృచ్ఛాలాభ సంతుష్ట. అంటే నాకు ఇది కావాలి అది కావాలి అని కోరికలు లేకుండా భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తి పడినటువంటి వాడు యదృచ్ఛాలాభ సంతుష్టుడు. మళ్ళీ ద్వంద్వాతీత అంటే ద్వంద్వములు, సుఖదుఖములు, లాభనష్టములు, ఇవి అంటే సుఖం వచ్చినప్పుడు పొంగిపోవటము, దుఃఖం కలిగినప్పుడు కుంగిపోవటము, లాభం వచ్చినప్పుడు పొంగిపోవటము, నష్టం వచ్చినప్పుడు కృంగిపోవటము కాకుండా సుఖ దుఃఖములందు సమాన మనస్థితి కలిగినటువంటి వాడు. సుఖవాగలి దుఃఖవాగలి సఖనీనాగిరు పాండురంగా అని. మనకు సుఖమైన దుఃఖమైన రెండింటి యందు సమాన మనస్థితి కలిగినటువంటి వాడు ద్వంద్వాతీతుడు. మన్ను యందు మట్టిని బంగారమును సమానంగా చూసేటటువంటి వాడు వీడు ద్వంద్వాతీతుడు. ఇక విమత్సర అంటే మాత్సర్యము లేనటువంటి వాడు. ఎలాగా అంటే మాత్సర్యము అంటే నాకు కారు లేదు, మా పక్కింటి వాని దగ్గర మంచి లగ్జరీ ఇన్నోవా కారు ఉంది, నాకు లేదు వానికి ఉన్నది అని అసూయపడటము, దుఃఖించటము, ఇది మాత్సర్యము. అందుకే సమః సిద్ధౌ అసిద్ధౌ చ. మన దగ్గర లేని వస్తువు ఇంకొకరి దగ్గర ఉన్నప్పుడు, వేరే వారి దగ్గర ఉన్న వస్తువు మన దగ్గర లేనప్పుడు అసూయ పడకుండా ఉండటము, దుఃఖించకుండా ఉండటము అనేటటువంటిది విమత్సరము. అంటే మాత్సర్యము లేనటువంటి వాడు. ద్వంద్వాతీతము అని అంటే సమః సిద్ధౌ అసిద్ధౌ చ. ఒక కర్మను చేసినప్పుడు ఆ రిజల్ట్ మనకు వచ్చినా రాకపోయినా ఒకే రీతిగా ఉండటం. ఫలం వచ్చినప్పుడు పొంగిపోయి ప్రగల్భాలు పలకటము, ఫలము చిక్కనప్పుడు దొరకనప్పుడు కృంగిపోయి దైన్యాన్ని ప్రదర్శించడము చెయ్యకుండా సమః సిద్ధౌ అసిద్ధౌ చ. సిద్ధియందు అసిద్ధియందు సమానంగా ఉండటము, పొంగిపోకుండా కృంగిపోకుండా ఒకే రీతిగా ఉండటము. ఈ విధంగా ఈ 3 గుణములు ఎవడైతే పొంది ఉంటాడో వాడు కర్మను ఆచరించిన వాడు కర్మ బంధమునకు లోను కాడు. అందుకే అంటున్నారు కృత్వాపి న నిబధ్యతే. ఈ 3 గుణములున్నటువంటి వాడు కర్మను చేసినా వాడు ఆ కర్మ బంధమునకు లోను కాడు అని చెబుతున్నారు. ఇక చివరగా
23వ శ్లోకంలో గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. కర్మ ఫలమునందు ఆసక్తి లేకుండా దేహాదులందు అభిమానమును తర్వాత స్వాతంత్ర్య అభిమానమును వదిలి భగవంతుని జ్ఞానమునందే ఆసక్తమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు విష్ణువు ప్రీతుడు అగుగాక అని ఉద్దేశముతో కర్మను చేస్తే ఆ కర్మ అంతయు కూడా, ఆ కర్మలన్నీ కూడా లయమై, అంటే బంధనమునకు గురి చెయ్యవు, అవి బంధకములు కావు, సాధకమే అవుతుంది అని ఈ శ్లోకాన్ని చెబుతున్నారు. గత సంగస్య అంటే కర్మ ఫలమునందు ఆసక్తి లేనటువంటి వాడు, ముక్తస్య అంటే ఇది నా దేహము, ఇది నా ఇంద్రియము అనేటటువంటి అభిమానము లేనటువంటి వాడు, లేదా నేనే కర్తను, స్వతంత్రకర్తను, నేనే ఈ కర్మలు చేస్తున్నాను అనేటటువంటి స్వతంత్ర కర్తృత్వాభిమానం, అంటే మనకు లేనటువంటి స్వతంత్ర కర్తృత్వాభిమానాన్ని కలిగి ఉండటం, అది వదిలివేయాలి. ఎందుకంటే మనము అస్వతంత్రులము, భగవంతుడు ఒక్కడే స్వతంత్రుడు. కాబట్టి నేను స్వతంత్రంగా ఏ పనిని చెయ్యజాలడు జీవుడు. కాబట్టి నేను స్వతంత్రకర్తను, స్వతంత్రంగా నేను కర్మలను చేస్తున్నాను అనేటటువంటి స్వతంత్ర కర్తృత్వాభిమానము లేనటువంటి వాడు. జ్ఞానావస్థిత చేతసః అంటే విష్ణు జ్ఞానమునందే, అంటే సదా భగవంతుని జ్ఞానమునందే, భగవంతుని జ్ఞానాన్ని సంపాదించుటయందే ఆసక్తమైనటువంటి మనస్సు కలిగినటువంటి వానికి వాడు ఏం చేస్తాడు? యజ్ఞాయాచరతః వాడు యజ్ఞములను అంటే కర్మలను ఆచరిస్తాడు. ఎవరి కొరకు? విష్ణు ప్రేరణయ విష్ణు ప్రీత్యర్థం, విష్ణువు ప్రీతి అగుగాక, సంతుష్టుడు అగుగాక అని ఇటువంటి జ్ఞాని, ఇటువంటి స్వతంత్ర కర్తృత్వాభిమానమును వదిలినటువంటి వాడు, కర్మ ఫలము యందు ఆసక్తి లేనటువంటి వాడు, భగవంతుని యందే, భగవంతుని జ్ఞానమునందే మనస్సు కలిగినటువంటి వాడై భగవంతుని ప్రీత్యర్థము కర్మలను ఆచరిస్తాడు. అప్పుడు వాడు ఆ విధంగా ఆచరించిన కర్మలన్నీ కూడా సంసార బంధనమునకు కారణము కావు అని చెబుతూ ఉన్నారు. అంటే మొత్తానికి ఏం చెబుతూ ఉన్నారు? ఈ 5 శ్లోకాలలో జీవుడు అనేటటువంటి వాడు, జీవుడు కర్మలను తప్పక చేయాలి, కర్మను చేయకుండా ఉండలేడు. అయితే ఆ కర్మలను నేను చేస్తున్నాను అని స్వతంత్ర కర్తృత్వాభిమానమును వదిలి, ఫలాపేక్షను వదిలి, ద్వంద్వాతీతుడై భగవంతుని ప్రీత్యర్థము, దేహ ఇంద్రియ పోషణార్థము మనము కర్మలను ఆచరించినప్పుడు ఆ కర్మలు సంసార బంధనమునకు కారణము కాదు. ఇది కర్మస్వరూపం. ఈ విధంగా కర్మలను ఆచరించాలి. ఆచరించినప్పుడు మనము సంసార బంధనమునకు లోను కాము అనేటటువంటి కర్మస్వరూప రహస్యాన్ని తెలిపి, ఏ విధంగా మనము కర్మలను ఆచరించాలి అనేటటువంటి విషయాన్ని భగవంతుడు ఈ 5 శ్లోకాలలో తెలియజేస్తూ ఉన్నాడు. ఇక యజ్ఞ సాధనములయందు బ్రహ్మానుసంధానం ఉన్నటువంటి వానికి బ్రహ్మ ప్రాప్తి కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అనేటటువంటి శ్లోకం 24వ శ్లోకంలో చెబుతున్నాడు. దానిని రేపు చెప్పుకుందామని చెబుతూ
శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.